లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ నటించిన మైదాన్ ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అంతకుముందే ఈ సినిమాకు షాక్ తగిలింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఆఖరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. మైదాన్ సినిమా రిలీజ్పై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా కథ తనదేనంటూ మైసూరుకు చెందిన కథా రచయిత అనిల్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో మైసూర్ కోర్టు మైదాన్ రిలీజ్పై స్టే విధించింది. 2018లో నేను లింక్డ్ఇన్లో ఈ సినిమా కథ గురించి పోస్ట్ చేశాను. ఉదాస్ సూర్యవంశీ అనే వ్యక్తితో ఈ కథను చర్చించాను. నేను ఫిబ్రవరి 2019లో నా పేరు నమోదు చేసుకున్నాను. ఇప్పుడు నా అసలు కథను కాపీ చేసి మైదాన్ అని పేరు పెట్టారు. మైసూరు కోర్టులో నాకు న్యాయం జరిగింది అని మైసూరులోని ఫిర్యాదుదారుడు కిరణ్ కుమార్ అన్నారు. కాగా ఈ నిషేధాన్ని తొలగించాలని చిత్ర బృందం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం మైదాన్ జియో స్టూడియోస్, బోని కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అజయ్ దేవ్గన్, ప్రియమణి తదితరులు నటించారు. సయ్యద్ అబ్దుల్ రహీం అనే భారత ఫుట్బాల్ కోచ్ జీవిత ఆధారంగా మైదాన్ సినిమాను తెరకెక్కించారు. భారత ఫుట్బాల్ రంగానికి ఆయన చేసిన సేవలు, కృషిని ఇందులో చూపించామని చిత్ర బృందం పేర్కొంది. ఇటీవల శైతాన్ సినిమాతో అజయ్ దేవ్గన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం బాక్స్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టింది. దీని తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో మైదాన్ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్కు ముందు స్పెషల్ ప్రీమియర్ షో కూడా పడ్డది. రివ్యూస్ కూడా ప్యాస్గానే వస్తున్నాయి. అయితే ఇంతలోనే కోర్టు మైదాన్ చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది.